ఉస్తాద్ భగత్ సింగ్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్‌కి ఈ మూవీ మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఇప్పటికొచ్చి రిలీజ్ చేసిన కంటెంట్ గ్లింప్స్ కానీ, సాంగ్స్ కానీ ఓకేష్‌గా అనిపించినా ఏవి కూడా సూపర్ అదిరిపోయిందనే రేంజ్‌లో అయితే అవుట్‌పుట్ లేదు. దానివల్ల ఏమో కాంట్రోవర్సీ ద్వారా మూవీకి ప్రమోషన్స్ తీసుకుందామని ఆశిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. దానికి లైవ్ ఎగ్జాంపులే ఈ వీడియోలో మీరు వినబోతున్నారు. అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేచుగా మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే ముందుగాన ఇదంతా ట్విట్టర్‌లో స్టార్ట్ అయింది. ఒక ఫ్యాన్ వచ్చి లేపరా లేపరా బాబు హైయెస్ట్ మళ్ళీ లేపరా అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ ట్వీట్ని మహేష్ బాబు ఫ్యాన్స్ని మహేష్ బాబుని మాక్ చేస్తూ మనకి ఈ ట్వీట్ని అయితే వేశారనమాట. దీనికి హరీష్ శంకర్ గారు తదాస్తు అని చెప్పి లాఫింగ్ ఎమోజీస్ అలాగే లవ్ సింబల్తోనే ఎమోజీస్ అయితే వేశారు. సో ఇది ఇండైరెక్ట్గా మహేష్ బాబుని ట్రోల్ చేయడమే. ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాను మహేష్ బాబుని ట్రోల్ చేస్తే ట్వీట్ వేస్తే దానికి పవన్ కళ్యాణ్ మూవీ సినిమా డైరెక్టర్ తదాస్తు అంటే ఇంకా మహేష్ బాబు ఫ్యాండమ్ ఒప్పుకుంటుందా? అసలు నోటికితో చెప్పలేని మాటతోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి హరీష్ శంకర్ అకౌంట్ని ట్యాగ్ చేసి ఇంకా వైరల్ చేసి పారేశారు అనమాట. ట్రెండింగ్ కూడా చేసి పారేశారు హ్యాష్ ట్యాగ్ని. ఇక హరీష్ శంకర్ గారు మహేష్ బాబు ఫ్యాన్స్ అకౌంట్ని ఎంతలా బ్లాక్ చేశారంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా హరీష్ శంకర్ని ట్యాగ్ చేస్తే బ్లాక్ చేసేవారు అనమాట. ఆ రేంజ్లో మహేష్ బాబు ఫ్యాన్స్ హరీష్ శంకర్ మీద అయితే పడిపోయారు. ట్రెండింగ్ కూడా చేశారు హ్యాష్ ట్యాగ్ని. సో ఇలాగా ఒక రోజు మొత్తం రచ్చైన తర్వాత హరీష్ శంకర్ గారు అట్ లాస్ట్ మనకి ఒక ట్వీట్ అయితే వేశారు. నేను చాలా బిజీగా ఉన్నాను ఒక రోజంతా. అదే టైంకి ఒక ఫ్యాన్ నా సినిమాని ప్రేజ్ చేస్తూ ట్వీట్ వేశారు. దానితో నేను ప్రైజ్నే చూసాను తప్ప ఆ ట్వీట్ని క్లియర్గా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. దానివల్ల తదాస్తు అని చెప్పి నేను చిన్న సెటరికల్గా అన్నాను. దాని తర్వాత నా టీం చెప్పారన్నమాట, ఏమండి సార్ వాళ్ళు మహేష్ బాబు సార్ని అన్నారు అది ఇది అని చెప్పి. వెంటనే నేను ఆ ట్వీట్ని డిలీట్ చేశాను. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నేను అతను ఒక రకంగా అతని ఫ్యాన్ని. పోకిరి ఇంకా ఇలాంటి సినిమాలన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంతేకాకుండా మహేష్ గారి బర్త్డే రోజు చూడండి, నేను మహేష్ గారికి ఫేవర్గా చాలా ట్వీట్లు వేశాను. అంతేకాక మహేష్ గారి ఫ్యాన్స్ కూడా మహేష్ని మాస్ అవతారంలో చూడాలంటే నాతోనే సినిమా చేయాలని కూడా ట్వీట్స్ వేశారు. నాకు మహేష్ బాబు సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నేను ఇలా ట్వీట్ వేశానంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తప్ప మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ మహేష్ గారికి కానీ నేను ఎలాంటి అగెనిస్ట్ కాదని చెప్పి డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక అపాలజీ నోట్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంత రచ్చైంది, ఇంత కాంట్రవర్సీ అయింది ఒక్క ట్వీట్ వల్ల. ఇదంతా అయిన తర్వాత కూడా ఇంకొంతమంది ఫ్యాన్స్ అంటే లేదు వాంటెడ్గానే వేసావు అది ఇది అంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత వాంటెడ్గానే వేశారా లేకపోతే చూసి చూడకుండానే హరీష్ శంకర్ గారు చెప్పినట్టు పొరపాటున వేశారా? ఏది వేసినా సరే పెద్ద కాంట్రవర్సీ అయ్యి మూవీకి ప్లస్ అయినా మైనస్ అయినా బజ్ అయితే వచ్చిందనమాట. దీనిపై మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.